సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా సింహపురి అనే రాజ్యాన్ని జయసింహ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. పేరుకు మహారాజే కానీ ఒట్టి స్వార్థపరుడు, తానే బాగుండాలనే మనస్తత్వం కలవాడు. రాజ్య పర్యవేక్షణ మంత్రికి వదిలేసేవాడు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట వర్షాభావంతో రాజ్యంలో కరువు ఏర్పడుతుంది. పంటలో పండలేదు, తినడానికి తిండి, తాగడానికి నీరు కరువైపోయాయి. ప్రజలంతా ఆకలితో అల్లాడిపోయారు. ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేశాడు మంత్రి. మహారాజు మాత్రం వారి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ తేలిగ్గా కొట్టిపడేశాడు. కొన్నాళ్లకు పరిస్థితులు మరింత దిగజారిపోయాయి పిల్లలు. రాజుకు విషయం చేరవేద్దామని పరుగు పరుగున రాజమందిరానికి వచ్చాడు మంత్రి. ఆ సమయంలో విందు భోజనం చేస్తున్నారు మహారాజు జయసింహ. అది చూసినటువంటి మంత్రి, ఇక్కడ మీరేమో విందు భోజనం ఆరగిస్తున్నారు, అక్కడ ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు ప్రభు అంటాడు. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, అనుభవించాల్సిందే, తప్పదు అంటాడు జయసింహ మంత్రితో. రాజుగారి ప్రవర్తనతో మంత్రికి సహనం చచ్చిపోతుంది. ఒకరోజు మంత్రికి తక్షణమే రమ్మని మహారాజు గారి దగ్గర నుంచి కబురొస్తుంది. వెంటనే మంత్రి రాజమందిరానికి హుటాహుటిన బయలుదేరి వెళ్తాడు పిల్లలు. అప్పుడు రాజుగారు మంత్రితో, మహామంత్రి, రాత్రి నుంచి నాకు ఆరోగ్యం బాలేదు, వైద్యుణ్ణి పిలిపించండి అంటారు. అప్పుడు మంత్రి వెంటనే వైద్యుణ్ణి పిలిపిస్తాడు. వైద్యుడు అంతా పరిశీలించిన తర్వాత, మీకు జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, 40 రోజులు నేను ఇచ్చిన మందులు వేసుకుంటూ ఒక్కపూట మాత్రమే భోజనం చేయండి, కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి, కాదని నిర్లక్ష్యం చేసి మోతాదుకు మించి తిన్నారంటే ప్రాణాలకే ప్రమాదం అని సూచనలు చేసి వెళ్ళిపోతాడు వైద్యుడు. రోజు రకరకాల తిండి తినే మహారాజుకు మితభోజనం సరిపోలేదు. కొన్ని రోజులు గడిచాయి. అన్నీ తినాలనిపిస్తుంది. తింటే ఏమైపోతానో, ఏమిటి కర్మ అనుకుంటూ రోజు బాధపడేవాడు జయసింహ. ఎవరి కర్మ వారే అనుభవించాలని మీరే కదా ఆ రోజు ప్రజల విషయంలో అన్నారు అని గుర్తు చేస్తాడు మంత్రి. అవును, ఆ బాధ నా వరకు వస్తే గానీ తెలియలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను. స్వార్థంతో వ్యవహరించి ప్రజల చావుకు కారణమయ్యాను. ఖజానా ఖాళీ అయినా పర్వాలేదు, రాజ్యంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో చావకూడదు, వెళ్ళి సహాయ సహకారాలు అందించండి అంటూ ఆదేశించారు మహారాజు. అప్పుడు మంత్రి 2 చేతులు జోడించి, ఇన్నాళ్లకు మీలో మార్పును చూశాను మహారాజా, ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను అంటూ మందిరం లోపలికి వెళ్ళి రకరకాల పలహారాలు ఉన్న పాత్రని తీసుకుని వచ్చి రాజు ముందు పెడతాడు మహామంత్రి. అప్పుడు రాజుగారు, ఇవన్నీ నన్ను డాక్టర్ గారు తినొద్దన్నారు కదా అని చెప్పి అంటాడనమాట. దానికి మంత్రి, అదేం లేదు మహారాజా, మీలో మార్పు తీసుకురావాలనే నేను ఈ నాటకం ఆడాను అని చెప్పి చెప్తాడనమాట. దాంతో మహారాజుకు ఆకలి విలువ తెలిసి జ్ఞానోదయం అవుతుంది. ఆ రోజు నుంచి ప్రజలకు ఏ లోటు రాకుండా సుభిక్షంగా పరిపాలిస్తాడు మహారాజు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, స్వార్థం అనేది పనికిరాదు. ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లోనే ఆపదలో ఉన్నవాళ్లకు, అవసరాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేస్తూ ఉండాలి పిల్లలు. నీతిగా నిజాయితీగా ఉండాలి, ఎవ్వరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.